న్యాయవాద మిత్రులకి, ముఖ్యంగా అనంతపురం జిల్లా న్యాయవాదులందరికీ నమస్కారం. నేను వై హనీఫ్ బాషా, తాడిపత్రి అడ్వకేట్. గత 22 సంవత్సరాల నుంచి తాడిపత్రి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మీ ముందరికి రావడానికి కారణం ఏమంటే, నేను అనంతపురం తాడిపత్రి తెలుగుదేశం పార్టీకి డిస్టిక్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షునిగానే ఉన్నాను. ముఖ్యంగా నిన్నటి రోజు వైసీపీకి సంబంధించిన న్యాయవాద ముసుగులో వైసీపీకి మాత్రమే పనిచేసే హరినాథ్ రెడ్డి గారు మరియు వారి టీంకి అందరికీ నమస్కారం సార్. ఏదో నిన్నటి రోజు మా మాజీ ఎమ్మెల్యే గురించి మరియు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఏదో మీ నోటికి వచ్చినట్లు మాట్లాడడం జరిగింది. ముందుగా సార్, మీరు చెప్పినట్లు ఇది న్యాయవాదులకు సంబంధించిన ఇష్యూ కాదు. మీరు ఏదో వైఎస్ఆర్పికి సంబంధించిన కేశవరెడ్డికి ఏదో టీ కొట్టుకాడ గలాట జరిగిన దానికి ప్రభుత్వ ఆసుపత్రికి పోయి ఏదో ఆయన న్యాయవాది ఉన్నట్లు, ఆయన న్యాయవాదికి ఎన్నో సంవత్సరాలుగా పనిచేసేటట్లు, న్యాయవాదులకు ఏదో జరిగిపోయేటట్లు ఏదేదో మాట్లాడడం జరిగింది సార్. ముఖ్యంగా ఆయన న్యాయవాది అనేది మాకే కానీ తెలీదు. నేను 22 సంవత్సరాల నుంచి తాడిపత్రి బార్ అసోసియేషన్లో ఉన్నాను. ఆయన న్యాయవాదిగా ఆ రోజు కోర్టుకు వచ్చిన దాఖలాలు లేవు సార్. ఆయన ఏదో కంప్లైంట్ ఇచ్చినారు కదా, ఆ కంప్లైంట్లోనే నేను MBA LLB చేసి పెద్దారెడ్డి దగ్గర పని చేస్తున్నాను అని స్పెసిఫిక్గా ఆయన కంప్లైంట్లో ఇవ్వడం జరిగింది. మీరు కావాలంటే ఆ కంప్లైంట్ కాపీ తెప్పించుకొని చూడండి, మీకు ఆల్రెడీ తెలిసింటుందిలేండి. ఆయన నేను న్యాయవాదిగా ఉన్నాను అని అసలుకి ఆయన కంప్లైంట్లోనే మెన్షన్ చేయలేదు. సో ఆయన న్యాయవాది కాదు అని ఆయనే ఒప్పుకున్నాడు సార్. మీరు ఈ ఇష్యూని, పొలిటికల్ ఇష్యూని, న్యాయవాదులకి సంబంధం లేని ఇష్యూలే ఏదో న్యాయవాదులకు అన్యాయం జరుగుతుంది, న్యాయవాదులకు ఇబ్బంది కలుగుతుంది, న్యాయవాదుల మీద ప్రభాకర్ రెడ్డి గారు ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదేదో చేస్తున్నారని నోటికి వచ్చినట్లు పచ్చి అబద్ధాలు. అంటే అడ్వకేట్స్ ఎలా టాక్టిక్స్ యూజ్ చేస్తారో అలా టాక్టిక్స్ యూజ్ చేసినారు సార్. మీరంతా ఒక టీంలాగా ఏర్పడి సార్. ముందుగా మీరు వైఎస్ఆర్సీపీకి బాగా లీగల్ సెల్గా బాగా ఉన్నారో దానికి అప్రిషియేట్ చేస్తాము. ముఖ్యంగా సార్, మీరు తాడిపత్రి గురించి మీకు అస్సలు ఏ విషయం తెలియదు సార్. గత 5 సంవత్సరాలుగా అంటే 2019 వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి తాడిపత్రి ప్రజల మీద ఎన్ని అక్రమాలు ఈ వైసీపీ ప్రభుత్వంలో చేసినారో మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే మంచిది సార్. మీరు అన్నట్లు మీ పెద్దారెడ్డి గారు అమాయకులైన మహిళల మీద, ప్రజల మీద, ముసలివారి మీద, చదువుకున్న వారి మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించిన దాఖలాలు ఉన్నాయి సార్. ముఖ్యంగా మా తాడిపత్రి ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీకి పని చేస్తున్నాడు అనే ఒకే ఒక్క కారణంతో ఏదో 2018లో ప్రబోధానంద ఇష్యూ జరిగితే ఆ ఇష్యూలో సుమారుగా 200 మందిని జైలుకి పంపిన ఘనత మీ పెద్దారెడ్డిది సార్. అప్పుడు జైలుకి పోయిన వారు వాళ్ళ పిల్లలు, భార్యలు పడిన కష్టాలు మీకు తెలుసా? మీకు తెలుసా సార్? మీరు చెప్తున్నారు వైసీపీకి ఏదో ఇబ్బంది జరుగుతుందని. సార్, మనం న్యాయవాదులు వైసీపీ టీడీపీ అనేది కాదు సార్. ముందుగా మనం ప్రమాణం చేసి ఓట్ చేసుకొని వస్తాము. ప్రజలకు ఇబ్బంది ఏదైనా ఉంటే మేము వాళ్ళకు సహకరిస్తామని. మా తాడిపత్రికి రాండి సార్, మీకు నేను దగ్గరుండి ప్రతి ఇంటికి దగ్గర పిలుచుకొని పోతా. పెద్దారెడ్డి గారు ఎవరెవరి మీద అక్రమ కేసులు పెట్టించినారో, ఎవరెవరికి జైలుకు పెట్టించినారో చెప్పండి సార్. అంత ఎందుకు సార్? నేను తెలుగుదేశం పార్టీకి ప్రభాకర్ రెడ్డి గారి అడ్వకేట్గా ఉన్నానని ఒకటే ఒకటి దురుద్దేశంతో నా మీద 307 కేసు సార్, క్రైమ్ నంబర్ 376/22లో 376/22లో నాకు అక్రమంగా ఒక న్యాయవాదిని 307లో ఇరికించడం జరిగింది సార్.
మీరు ఆ పొద్దు మాకు వచ్చి పరామర్శించారా? న్యాయవాదులకు ఇబ్బంది కలిగించిందని ఆ పొద్దు మీకు తెలియదా? మా కుటుంబం మీద ఎలా ఇబ్బంది జరుగుంటా? నేను అసలు ఆ ఇన్సిడెంట్లోనే లేను. కానీ 307 పెట్టించి అప్పటి పోలీస్ డిఎస్పి గారితో నెల రోజులు నేను తాడిపత్రిలో లేకుండా చేయడం జరిగింది. ఇది మీకు గుర్తుకు రాదా? న్యాయవాదులు అంటే వాళ్ళేనా? న్యాయవాదులు అంటే మేము కాదా? మాకు జరిగిన ఇబ్బంది మీకు తెలీదా? మా ఇంట్లో నేను లేని సమయంలో కేవలం నా భార్య తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్గా ఉందని ఉద్దేశంతో గుండాలను పంపించారు సార్ పెద్దారెడ్డి గారు. రాత్రికి రాత్రి మీరు పార్టీ మారకపోతే నీ భర్తను నిన్ను చంపుతానని బెదిరించారు సార్. దానికి కానీ కేసు బుక్ అయింది. అప్పటి డిఎస్పి గారు అదిగా నీరు గార్చినాడు. ఇది న్యాయవాదుల మీద, ఇది తప్పు కాదా? న్యాయవాదుల కుటుంబం మీద ఇలా చేయొచ్చా? మీరు అప్పుడు లీగల్ సెల్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నారే, అరా న్యాయవాది మీద ఇలా కేసులు పెట్టకూడదు, ఇలా వాళ్ళ కుటుంబం మీద పోకూడదు అని మీరు కనీసంగా మీ పెద్దారెడ్డి గారు కానీ వైసీపీ వారికి కానీ చెప్పారా? ఎందుకు చెప్పారు? అప్పుడు నోరు లేదు, ఇప్పుడు నోరు లేస్తుంది. ఏదో అనవసరమైన ఇష్యూలో ప్రభాకర్ రెడ్డి గారు అసలుకి ఏం విషయం చెప్పిన మీరు అందరు అసలు ఆయన న్యాయవాదా? మీరు చెంచుకొని ఏదో న్యాయవాదులకు ఇబ్బంది కలుగదొస్తుందని న్యాయవాదులకు జరిగిందని చెప్తున్నారు. కనీసం మా తాడిపత్రిలో ఎంతోమంది మహిళల మీద 307 పెట్టారు సార్ మీ పెద్దారెడ్డి గారు. అరే మీ దగ్గర వచ్చినట్టు చెప్పకూడదా సార్? లీగల్ ఒపీనియన్ మీరు చెప్పకూడదా? ఎవరైనా కానీ ఇట్లా మహిళల మీద పెడితే బాగుండదు. ముసలి వాళ్ళ మీద చదువుకునే మా మల్లికార్జున అనే ఒక లా స్టూడెంట్ చదువుతున్నాడు. ఆయన అప్పటికి కౌన్సిలర్గా ఉన్నాడని ఒకే ఒక దురుద్దేశంతో, పార్టీ యాక్టివ్గా పనిచేస్తానని ఒకే ఒక ఉద్దేశంతో ఎస్టీపీగా దగ్గర పనిచేస్తా అంటే మీ పెద్దారెడ్డి కొడుకు హర్షవర్ధన్ రెడ్డి కొట్టి ఈడ్స్కెన్ వెళ్ళి కొట్టి ఇంకా చంపేది ఒక్కటి తక్కువ అలా చేసి ఇడిచిపెట్టడం జరిగింది సార్. మళ్ళీ వాళ్ళ మీద కేసులు 307 కేసులు. అప్పుడు మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? మిత్రులందరూ మీరు కూర్చొని అందరు 5 మంది మాట్లాడుతున్నారే ప్రజాస్వామ్యం గురించి, ప్రభాకర్ రెడ్డి గురించి. అప్పుడు మీకు గుర్తుకు రాలేదా? కేవలం మనం ఏం విలువలు లేవా మనకి? న్యాయవాదులుగా మనం కొంచెమైనా విలువలు ఉండాలి కదా మనకి. అరే మేము చెప్పేది సత్యమా అబద్ధమా? అరే ప్రజలు ఏమనుకుంటారు? అప్పటికి అవన్నీ మీకు గుర్తులేవు. ఇప్పుడు ఏదో చిన్న న్యాయవాదే కాదు ఆయన మీద జరిగిందని ఏదేదో ఇష్యూ జరిగిందని జరుగుతుంది సార్. ఇలాగే ఇంకోటి ముఖ్యంగా మీరు ఇంకో విషయము మీ గురించి ఏదో చెప్పారు, మీరు పెద్ద పెద్ద కేసులు చేసినారని. మీ గురించి కానీ చరిత్ర చాలా ఉంది సార్. అక్కడి బెయిల్కి ఏదో ఫయాజ్ అనే జూనియర్ న్యాయవాది దగ్గరికి సంబంధించిన కేసులో మీరు అతని దగ్గర సాక్షుల దగ్గర డబ్బులు తీసుకొని కేసు నీరు గార్చారని ఆయన ఏపీ బార్ అసోసియేషన్కి ఫిర్యాదు చేసిన విషయం కాదా? అది కరెక్ట్ కాదా? మీ మీద విచారణకు ఆదేశించడం కరెక్ట్ కాదా? మీ దగ్గర అన్ని లోపాలు పెట్టుకొని మా ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఆయన కాలి గోటికి కానీ మీరు సరిపోరు సార్. ఇంకో ఏమైనా పెద్ద అని అంటారు, ఏదో తాడిపత్రిలో డెవలప్మెంట్ లేదు, తాడిపత్రిలో అక్షరాస్యత లేదు, తాడిపత్రిలో ప్రజలంతా ప్రభాకర్ రెడ్డి గారిని అసహించుకుంటున్నారు. మీరు వచ్చి చూడండి ఒకసారి తాడిపత్రికి రండి. నేను దగ్గరుండి మీకు అంతా తాడిపత్రి చూపిస్తాను. తాడిపత్రి డెవలప్మెంట్ అని నేను చూపిస్తాను. ఏందనుకుంటున్నారు మీరు? తాడిపత్రి అంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ మీకు తెలుసా? తాడిపత్రి మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ అంటే మీకు తెలుసా? అసలు మా తాడిపత్రి మున్సిపాలిటీకి మీరు విజిట్ చేశారు సార్? హరినాథ్ రెడ్డి గారు మీరు విజిట్ చేసినారు కదా, నేను చూశాను ఒక ఫోటోలో. ఎక్కడైనా అక్కడ ఇట్లా ఉందా? మీ అనంతపురంలో ఉందా? కనీసం మా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఉందా? అలాంటి కార్పొరేటర్ ఆఫీస్ లాగా ఉంటుంది మా మున్సిపాలిటీ. మా తాడిపత్రి చెట్లు ఎట్లా ఉంటుంది, అభివృద్ధి ఎలా ఉంటుంది, అండర్ డ్రైనేజ్ ఎలా ఉంటుంది, ప్లాస్టిక్ రహితం ఎలా ఉంటుంది మీరు చెప్పేది కాదు సార్. ఒక్కసారి మారువేషంలో మా తాడిపత్రికి వచ్చి టీ బంకులు కాడ ఒక టీ తాగి కప్పును పక్కన పడేసేది చూడండి. అక్కడ టీ బంక్ వాడు పక్కనోడు ఏం చెప్తాడు? సార్ ఇది తాడిపత్రి ప్రభాకర్ రెడ్డి ఉంటాడు, జాగ్రత్త అని చెప్తాడు. దట్ ఈస్ ప్రభాకర్ రెడ్డి గారు సార్. డెవలప్మెంట్ గురించి ఏదేదో నోటికి వచ్చినట్లు మాట్లాడడము, ఏదో వైసీపీ పెద్దల గురించి
మన్నను పొందాలని ఏదేదో మాట్లాడటము ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి ముఖ్యంగా నేను అనంతపురం జిల్లా న్యాయవాదులకు అందరికీ చెప్తున్నా, నిన్నటి ప్రెస్ మీట్లో వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులైన ఈ న్యాయవాదులందరూ మాట్లాడిందంతా అబద్ధం. ప్రభాకర్ రెడ్డి గారు అసలుకి ఈ న్యాయవాదులు ఎందుకు అక్కడ వెళ్ళారు, న్యాయవాదికి సంబంధించిన ఇష్యూ లేని దాంట్లో మీరు ఎందుకు వెళ్ళారనే మాట చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు ఒక న్యాయవాది వృత్తిలో లేడు. ఆయన తన కంప్లైంట్లో నేను న్యాయవాది కాదు అని చెప్పడం జరిగింది. అలాంటి వైసీపీ గొలాట చేసుకున్న అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏదో హంగామా చేస్తున్నారు. మీకు కానీ అనంతపురం జిల్లా న్యాయవాదులు తెలియజేస్తున్నా, ఇలాంటి వారి మాటలకు ఇది పేద్దండి సార్. మీరందరూ 5 మంది ఉన్నారు, ఏదో మాట్లాడటం జరిగింది కదా, న్యాయవాదుల గురించి యాపత్తు మీరు పోరాడినారు సార్. న్యాయవాదుల హక్కుల గురించి ఎప్పుడైనా పోరాడినారా? ఏదో తెలుగుదేశం పార్టీ ఏదో వేయడం లేదు, తెలుగుదేశం పార్టీకి మీద దండయాత్ర చేస్తామంటున్నారు. ఏం హైకోర్టు ఏదో తెస్తానని ఏదేదో ప్రగల్భాలు పలికారు మీ జగన్ గారు. రాయలసీమకు తెస్తాను, ఇక్కడ మారుస్తానని 5 ఏళ్ళు నిద్రపోయినారా? 5 ఏళ్ళు మీకు పనిచేయడం లేదా? ఇవన్నీ మీ అరాచకాలు, దుర్మార్గాలు అన్ని ప్రజలు గమనించి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ చేయడం జరిగింది సార్. సిగ్గులే ఎప్పుడు కానీ మీకు? మా తాడిపత్రిలో కానీ మీ ఏదో పెద్దారెడ్డి ఏందా అంటున్నారు, ఆయన చేసిన అరాచకాలు, ప్రజల మీద చేసిన దౌర్జన్యాలు, ఆడవారి మీద జరిగిన అన్యాయాల మీద విసుగు చెంది తాడిపత్రి చరిత్రలోనే 27,000 మెజారిటీతో ఆయన మీద గెలిచడం జరిగింది సార్. ఏదో ఆయన ఇలా డెవలప్మెంట్ లేకపోతే ప్రజలు ఎలా చేస్తారు సార్ ఇలా ఓట్లు? 40 ఏళ్ళు మా జేసీ ఫ్యామిలీకి ఇలా ఎవరైనా కానీ చేస్తారా? 40 ఏళ్ళ రాజకీయ జీవితం వాళ్ళది. వాళ్ళ గురించి మీకు ఎందుకు సార్? ఏదేదో నోటుకు వచ్చినట్లు మాట్లాడటము, వాళ్ళు ఏదో నేను చేస్తానడము. సరే చేయండి, ఒకసారి తాడిపత్రికి రండి. మీకు దగ్గరుండి పెద్దారెడ్డి గారు ఎవరెవరి మీద అరాచకం చేశారో, ఎవరెవరి మీద అన్యాయపు కేసులు పెట్టేశారో, ఎవరెవరి మీద జైలుకు పంపించారో వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళ ఆడవారి దగ్గర, వాళ్ళ పిల్లల దగ్గర మీ దగ్గర పిలుచుకొని పోతా. మీరు న్యాయం చేయండి. ఇంకోసారి ఇలా అబద్ధాలు మాటలు చెప్తే మీకు వేరే విధంగా కానీ మేము చెప్పాల్సి ఉంటుంది. అందరికీ నమస్కారం.